నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. సో ఆ గెస్ట్ పేరు వచ్చేసి కెవిన్ గారు అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, కాకుంటే దానికంటే ముందు ఒక పేరు యాడ్ చేస్తే చాలామంది గుర్తుపడతారు. అదే లావణ్య రాజ్ తరుణ్ తీసేసి కెవిన్ అని పెట్టచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు తన పేరు వచ్చింది కాబట్టి. లావణ్య లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఫస్ట్ వచ్చేసి రాజ్ తరుణ్ అన్నారు, దాని తర్వాత మస్తాన్ సాయి, దాని తర్వాత కిరణ్, దాని తర్వాత ఇలా చింటూ అని ఇలా చాలా చాలా పేర్లు వచ్చాయి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కెవిన్ అనే పేరు పడుతుంది. సో తను మన స్టూడియోలో ఉన్నారు. అసలు తను ఎలా పరిచయం ఏంటి అనేది అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మీరు ఏం చేస్తారు, అసలు తను మీకు ఎలా పరిచయం? నేను యాక్చువల్గా లా స్టూడెంట్ అండి ఇప్పుడు. ఓకే. సో తను ఎట్లా పరిచయం అనేది బేసిక్లీ నాకు అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఆ టైంలో పరిచయం. తను సెప్టెంబర్ 2024లో పరిచయం. ఓకే. సో నేను యాక్చువల్గా సిబిఐటీలో ఇంజనీరింగ్ చేశానండి. సో లా కాలేజ్లో టీసీ ఇవ్వాలన్నమాట. నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఆ ఇంజనీరింగ్ టీసీ ఇవ్వడానికి నేను సిబిఐటీ కాలేజ్కి వెళ్ళాను. అంటే మర్చిపోయాను, ఆ టైంలో తీసుకోవడం మర్చిపోయాను. సో అయితే నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ తీసుకొని రమ్మన్నారు, అంటే లాస్ట్ డాక్యుమెంట్ అని చెప్పేసి. సో అందుకని నేను నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ లావణ్య నాకు పరిచయం అయింది, అంటే అక్కడ కనబడింది. సో నేను వేరే కేసు కోసం అని చెప్పేసి ఒక అడ్వకేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగాను, కళ్యాణ్ దిలీప్ సుంకర గారి కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగాను. అట్లాగా ఆమెతోటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తను అక్కడ యాక్చువల్గా ఒక కంప్లైంట్ చేయడానికి వచ్చింది. ఇతను ఎవరు అంటే మన దాసరి విజ్ఞాన్. ఈ దాసరి విజ్ఞాన్ తన మీద కుక్కలతో కూడా సెక్స్ అని చెప్పేసి ఇట్లా కొన్ని వీడియోలు ఇవి అప్లోడ్ చేస్తున్నాడు అని చెప్పేసి తను నాకు చెప్పింది అనమాట. సో తను చేసిన వీడియోస్ అవన్నీ కూడా తన మీద ఒక కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వెళ్ళింది. 13 సెప్టెంబర్ చూస్తే మీకు కంప్లైంట్ బై లావణ్య రాజ్ తరుణ్ అగేన్స్ట్ దాసరి విజ్ఞాన్. అంటే నేను లా స్టూడెంట్ కాబట్టి నా హెల్ప్ అడిగింది, కొంచెం ఇది డ్రాఫ్ట్ చేస్తావా అని చెప్పేసి అడిగింది. ఆ కంప్లైంట్ లెటర్ నేను డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లా పరిచయం అయింది ఫ్రెండ్షిప్. ఎన్ని మంత్స్ వరకు పరిచయం అనేది కంటిన్యూ అయింది? అదే ఇప్పుడు సెప్టెంబర్ 2024 నుంచి పరిచయం. ఇప్పుడు మార్చిలో ఉన్నాం కదా. అంటే మీరు ఇద్దరు కలిసి ఇక్కడ టూర్స్ లాంటివి ఏమైనా వేసిరా ఆ టైంలో కలిసినప్పుడు? తను జస్ట్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ కాబట్టి ఆడియోలో అంతగానో మాట్లాడిందా, అంత అగ్రెసివ్గా? అవును. యాక్చువల్గా ఇప్పుడు లావణ్య ఏమంటుంది, అమ్మో కెవిన్ నన్ను ఏం చేయకు, ఇంత మోసం చేసినావా కెవిన్ అని చెప్పి ఎవరో చనిపోయినట్టు లేదా నేనేదో రేప్ చేసేస్తున్నట్టు అట్లా రియాక్ట్ అయిపోయి మాట్లాడుతుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆ టైంలో తనకి ఎర్లీ మార్నింగ్ అనమాట, అరౌండ్ 6 o'clockకి ఆమె ఫోన్ చేసి ఇట్లా తను ఇనిషియల్గా మాట్లాడుతుంది నార్మల్గా. తర్వాత తన క్యారెక్టర్ అనేది అంటే కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని నాకు అర్థమైంది, తనకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని అర్థమైంది. సో ఏమైందంటే మస్తాన్ సాయి అనే అతను ఉన్నాడు కదా, అతను నన్ను కాంటాక్ట్ అయ్యి లావణ్య గురించి ఏదో అడుగుతున్నాడు. సో తను తోటి మాట్లాడకూడదు అనమాట, అంటే మస్తాన్ సాయి తోటి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి నేను మాట్లాడొద్దు, ఎందుకంటే తెలిసిపోతాయి కదా, తెలిసిపోతుంది కాబట్టి మాట్లాడొద్దు అని చెప్పేసి తను ఇట్లాగా ఓవర్ రియాక్ట్ అవ్వడము, అంటే తన మాట వినట్లేదని చెప్పేసి. నేనేంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ విందాము అని చెప్పి తను నాకు ఇప్పటివరకు చెప్పింది ఏంటి అంటే మస్తాన్ సాయి అనే అతను తనని రేప్ చేశాడని చెప్పేసి, తర్వాత చాలామంది అమ్మాయిలతోటి నగ్న ఫోటోలు వీడియోలు ఇవన్నీ తీసి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, పాన్ వెబ్సైట్స్లో పెడుతుంటాడు అని చెప్పేసి నాకు చెప్పింది. సో అంటే మామూలుగా ఒక అమ్మాయి చెప్పినప్పుడు మనం ఎంతో కొంత నిజమని నమ్ముతాం కాబట్టి నేను కూడా నమ్మాను. తర్వాత మొన్న ఒక 2-3 days బ్యాక్ నేను జైలుకి వెళ్ళాను, చంచల్గూడ జైలుకి వెళ్ళి మస్తాన్ సాయిని కలిశాను. సో అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా నాకు అర్థమైంది. అంటే దానికి నా స్టోరీకి కొంచెం లింక్ ఉంది, ఎందుకంటే నా మీద కూడా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ అమ్మాయి రాంగ్ కేసులు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇట్లాగా నేను చాలామంది అమ్మాయిలతోటి వీడియోలు చేసేసానని చెప్పేసి ఒక రాంగ్ అక్యూజేషన్ చేసి మార్ఫ్ చేశానని చెప్పేసి ఆ అమ్మాయి ఒక ఎఫ్ఐఆర్ వేసేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఇది యాక్చువల్గా దాని గురించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇట్లా ఎఫ్ఐఆర్ వేసేసింది నా పైన. అంటే ఈ అమ్మాయి ఎట్లా పరిచయం? దాంట్లో కూడా ఏమైనా లావణ్య హ్యాండ్ ఉందంటారా? లావణ్య హ్యాండ్ లేదు. యాక్చువల్గా లావణ్యకి ఏంటంటే అందరినీ ఇచ్చేసేస్తుంటుంది. ఆ రోజు కూడా ఒక ఫోన్ కాల్లో ఆ అమ్మాయి, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు శ్రావ్య అనమాట, ఆ శ్రావ్యని లాగేస్తుంది కాన్ఫరెన్స్ కాల్లో. నేను అడుగుతాను, శ్రావ్య ఫోన్ చేస్తే నువ్వు ఎత్తవా అని అడుగుతాను ఆ క్వశ్చన్. ఆ అమ్మాయి శ్రావ్యాని తీసేసుకుంటుంది కాన్ఫరెన్స్ కాల్లోకి.
తీసేసుకొని అంటే కానీ ఆ కాల్ లేదుగా మరి ఆ అమ్మాయి ఎత్తలేదు, ఓకే లక్కీగా ఆ టైంకి ఎత్తలేదు. కానీ తను ఆ టైప్ అనమాట, ఇట్లాగా ఎగెన్స్ట్గా అంటే ఇద్దరు మనుషుల్లో చిచ్చు పెట్టడం అనే టైప్లో ఉంది ఆ అమ్మాయి. నాకేమో మస్తాన్ సాయి గురించి నెగిటివ్గా చెప్పడము, మస్తాన్ సాయికి ఏమో నా గురించి నెగిటివ్గా చెప్పడం. నాదేదో ఒకటి ఫోన్ కాల్ రికార్డ్ చేసింది తను. తను ఇలాంటి అమ్మాయి అని తెలిసే నేను ముందుగా తను ఆ క్యారెక్టర్ ఏదైతే వాయిస్ చేంజ్ అయిపోతుందో అప్పుడే నేను ఇంకా సరే రికార్డ్ చేయాలి, ఇది మనకి ఎందుకైనా మంచిది, రేపొద్దున రేప్ కేసులు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టే అవకాశం ఉంది. కొంతమంది అమ్మాయిలు ఇలా ఉన్నారు, అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టడం. మొన్న మనం చూసాం అతుల్ సుభాష్ మీద బెంగళూరులో అతను మీద 498 కేసు పెట్టడం కానీ చాలా కేసులు పెడుతున్నారు అమ్మాయిలు. అంటే లాస్ట్ 50 years వరకు పేట్రియార్కల్ సొసైటీలో ఉండి అబ్బాయిలు అమ్మాయిలు తొక్కేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలను తొక్కేద్దాం అన్నట్టు ఉన్నారు. మా ఛాన్స్ వచ్చింది, మేము తొక్కేస్తాం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు మీ పరిచయం ఎప్పుడు అన్నారు? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024లో. సెప్టెంబర్ అంటే ఇప్పుడు దాదాపు ఒక 6-7 months. ఈ 6-7 monthsలోనే తను ఎంత వీడియో ఆడియో అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే తను ఏడుస్తున్నట్లేదు, మీరే ఏడిపించినట్టు ఉన్నది. అంటే తనకు తెలియకుండా మీరు ఏదో అసలు వీడియోస్ అంటే ఎట్లా గుర్తొస్తుంటే ఫస్ట్ తన ప్రైవేట్ వీడియోస్ తీసినట్టుగా వస్తుంది. అసలు అదేనా లేకుంటే వీడియో ఏం లేదండి, వీడియో నా వీడియో ఎందుకు తీసేవి, డిలీట్ చేసి ఎట్లా అంటే చాలా మాట్లాడేస్తుంది, ఏదైనా చేస్తే దయచేసి అది తీసేసేయి, నా జీవితం నాశనం చేయకు అని చెప్పేసి. ఎంత మోసం చేసినావు 6 months లా మీకు అంత అసలు అంత రిలేషన్షిప్ బాండింగ్ ఎట్లా ఏర్పడింది మీకు? రిలేషన్షిప్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ వరకే. నేను ఆ అమ్మాయిని హెల్ప్ చేద్దామని బేసిక్లీ అడుగుతుంటాను కూడా. ఆ కాల్లో మీ ఫాదర్ మదర్ ఉన్నారా, మీ తమ్ముడు ఉన్నాడా, నేను ఒకసారి మాట్లాడతాను అంటే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాము, కాస్త థెరపీ ఇప్పిద్దాము, కౌన్సిలింగ్ ఇప్పిద్దామని చెప్పేసి నేను ఒక ఫ్రెండ్గా ఒక వెల్ విషర్గా తనకి హెల్ప్ చేద్దామని నేను చూస్తున్నాను. అయితే అక్కడ తను ఏం వీడియో గురించి మాట్లాడుతుందంటే తను మా ఇంటికి వచ్చింది. నేను యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాను, అంటే ఫీచర్ ఫిల్మ్. నేను యాక్చువల్గా ఒక మూవీ ప్రొడ్యూసర్ అండి. ఇంతకుముందు 2019లో ఒక మూవీ చేశాను, కాదల్ అనే మూవీ. తమిళ టైటిల్, తెలుగు మూవీ అది. విశ్వాంత్ దుద్దుంపుడి, చిత్రా శుక్ల హీరోయిన్స్. నేను సిబిఐటిలో చదువుకున్న ఫ్రెండ్ సునీల్ అనే అతని స్కూల్ ఫ్రెండ్ కళ్యాణ్జీ గోగన్ అనే అతను డైరెక్టర్ అనమాట. ఆ డైరెక్టరు ఇక్కడికి వచ్చి మనకి ఆ డైరెక్టర్ ద్వారా ఒక 3 ప్రొడ్యూసర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళ పేర్లు వల్లి చైతన్య, కాసిం వలి, హర్ష గద్దం శెట్టి. ఇలా 3 ఒక 50% ఆఫ్ ద షూటింగ్ ఫినిష్ అయిపోయింది. నన్ను అప్రోచ్ అయ్యారు. 50% ఆఫ్ ద షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత అప్రోచ్ అయ్యి నన్ను ఇట్లాగా మూవీలో ఇన్వెస్ట్ చేస్తావని అడిగారు. అంటే నాకు కూడా సినిమాలో ఇంట్రెస్ట్ అనమాట. సో అయితే నేను ఆ టైంలో డెలాయిట్లో వర్క్ చేస్తున్నాను. ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మూవీని కొంతవరకు షూటింగ్ తీసుకెళ్ళి మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినాయి అని చెప్పేసి నన్ను మళ్ళీ డబ్బులు పెట్టమని అడిగారు. అయితే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అండి. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. నాకు అంత డబ్బులు లేవు. నేను ఎంత పర్సనల్ లోన్ తీసుకెళ్ళగలను అంత తీసుకొని ఇచ్చేసాను మీకు. మనం కొత్త ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు 3 ఉన్నారు, నేను 4వ వాడిని, ఇంకో 5వ వాడిని యాడ్ చేసుకుందాం అని చెప్పాను. అయితే వాళ్ళు నాకు తెలియకుండా ఒక కొత్త ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి మందాడి అనే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన నేనే రాజు నేనే మంత్రి అనే మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట. రానా గారి మూవీ. సురేష్ బాబు గారు అండ్ భరత్ చౌదరి గారు, ఈ కిరణ్ రెడ్డి గారు 3 కలిసి తీశారు సినిమా. అయితే ఆ డైరెక్టరు ఈ పాత ప్రొడ్యూసర్స్ కలిసి వెళ్ళి ఆ సినిమాని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఇట్లా నన్ను కూడా మోసం చేశారు, సో నువ్వు వాళ్ళ పైన కేసు పెట్టి అన్నారు. ఎవరిని మోసం చేశారు? కిరణ్ రెడ్డి గారిని పాత ప్రొడ్యూసర్స్ కాసిం వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి అనే వాళ్ళు మోసం చేశారు. నేను యాక్చువల్గా ఏంటంటే ఆ మూవీలో కంటిన్యూ అవుదామని, అంటే ఆయన ఒప్పుకోలేదు. సో కేసు పెట్టమన్నారు. 2021లో క్రిమినల్ కేసు పెట్టాను, 2022లో సివిల్ కేసు పెట్టాను, మనీ రికవరీ కేసు. ఆ సివిల్ కేసు పట్టుకొని నేను మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రావ్య, ఆ అమ్మాయి పేరు అడ్వకేట్ శ్రావ్య, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. అట్లా మేమిద్దరము ఫ్రెండ్షిప్ ఏర్పడి తర్వాత మేమిద్దరం కొచ్చి వెళ్ళాము కేరళకి. శ్రావ్య నేను. అంటే ఆమె ఏదో డివోర్స్ కేసు పని మీద వెళ్తూ నన్ను కూడా పిలిచింది. సరే నేను కూడా వెళ్ళాను. మామూలుగా అమ్మాయిలు పిలిచినప్పుడు అబ్బాయిలు వెళ్తుంటాం కదా, ఆపర్చునిటీ వచ్చింది. సో అట్లా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నాతో డబ్బులు ఖర్చు పెట్టించుకుంది, ఒక 1 lakh. ప్రొఫెషనల్ శ్రావ్య అనే అమ్మాయి. అయితే ఈ ప్రొఫెషనల్ ఫీజు కింద నేను ఖర్చు పెట్టాను, ఇది పర్సనల్గా కాదు. ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే మూవీ కేసుకి ఇవ్వాలో దాని కింద ఖర్చు పెట్టాను. అది కూడా మా మదర్ ప్రాపర్టీ మనీ ఇన్వాల్వ్ అయింది యాక్చువల్ దాంట్లో.
సో మన సినిమా డబ్బులు ఆల్రెడీ 30 లక్షలు అక్కడ ఆగిపోయినాయి. సో అందుకని మళ్ళీ మా మదర్ ప్రాపర్టీ అమ్మి ఆ డబ్బులతోటి కొంత అప్పు తీర్చి మళ్ళీ నేను ఈ అమ్మాయికి ప్రొఫెషనల్ ఫీజు కానీ ఇచ్చాను. ప్లస్ ఈ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది, శ్రావ్య అని. సరే అనుకున్నాం, అడ్వకేట్, నేనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పేసి అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, నేనేమో క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. సో అయితే మళ్ళీ మనది ఇద్దరిది రిలీజియన్స్ వేరు, ఒప్పుకోరు అన్నట్టు చెప్పి నాకు మా కమ్యూనిటీలో వైశ్య కమ్యూనిటీలో ఒక సైంటిస్ట్ దొరికాడు అని చెప్పేసి ఆ అమ్మాయి బ్రేకప్ చేసుకుందాం అన్నట్టు చెప్పింది. సరే ఓకే, నో ప్రాబ్లం, కానీ ఏదైతే నేను నీకు ప్రొఫెషనల్ ఫీజు ఇచ్చానో ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చాయని అడిగినందుకు నా పైన ఈ ఎఫ్ఐఆర్ అనేది చేసింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. డబ్బులు అడిగినందుకు. అంటే నేను అడగడానికి రీజన్ అది, మామూలుగా మనం అమ్మాయిలతోటి ఇట్లా డేట్కి వెళ్ళినా ఇవేమి పెద్దగా పట్టించుకోం, 1000 రూపాయలు లేదా 5000 10,000 అవుతుంది, అది పట్టించుకోం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రొఫెషనల్ ఫీజు అని నేను ఇచ్చాను, నువ్వు అట్లా మోసం చేయకూడదు అని చెప్పేసి నేను అన్నందుకు ఆ అమ్మాయి నా పైన ఎఫ్ఐఆర్ వేసేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇది ఎఫ్ఐఆర్ పెట్టింది అనమాట. సో నేను ఇమీడియట్గా అంటే ఎఫ్ఐఆర్ పెట్టడం కూడా అక్కడ జరిగింది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో మధ్యలో. ఆ అమ్మాయి మన లావణ్య లాగానే, లావణ్య ఏం చేసింది, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 800 మంది అమ్మాయిలు ఉన్నారు, వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పి దొంగతనం చేసేసింది బేసిక్లీ. అది తప్పు యాక్చువల్గా. ఆమె ఏమనుకుంటుంది, ఆ వీడియోలు తీసుకెళ్ళి అతన్ని ఒక విలన్ లాగా చూపించి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కమిషనర్కి ఇచ్చేసింది. వాళ్ళు చూస్తే దాంట్లో 6 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మేబీ అతను ఇప్పుడు 30 years ఉండొచ్చు, ఆ 30 yearsలో ఎంతోమంది మనం అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అబ్బాయిలకి ఉంటారు అమ్మాయిలకి ఉంటారు. సో వాళ్ళ పిక్చర్స్ ఉండొచ్చు. ఆ పిక్చర్స్ని పట్టుకొని ఇట్లాగా రాంగ్గా, అంటే అమ్మాయిలకి కొంచెము అనుమానం బాగా ఎక్కువ ఉంటుంది కదా, సో అట్లాగా అనుమానంతో అట్లాగా అమ్మాయి ఏమో దొంగతనం చేసి హార్డ్ డిస్క్ ఇచ్చేయడం, ఇక్కడ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో రాంగ్గా ఎఫ్ఐఆర్ రాసేయడము. వీళ్ళు చెప్పిందే గాస్పెల్ ట్రూత్ అన్నట్టు, అంటే వాళ్ళు చెప్పిందే ఇంకా నిజం, ఇంకా అది లేదు అన్నట్టు. వేరేది మనం అబ్బాయిలు మనం వెళ్ళి ఎఫ్ఐఆర్ వేద్దామంటే తీసుకోరు పోలీస్ స్టేషన్. సో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ ఆమె చీటింగ్ కేసు, ఇప్పుడు ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అది చీటింగ్ కదా, ప్రొఫెషనల్గా చీట్ చేసింది, పర్సనల్గా కూడా చీట్ చేసింది. సో చీటింగ్ కేసు పెడదామంటే వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు అంటారు, నువ్వు చీటింగ్ కేసు తీసుకుంటే ఆ అమ్మాయి నీ పైన రేప్ కేసు పెడుతుంది, రేప్ కేసు పెడితే నేను జైల్లో పెడతాము, జైల్లో పెట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని నన్ను భయపెట్టిస్తున్నారు. సో అందుకని నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జూన్లో లా సెట్ ఎగ్జామ్ జరిగింది. ఆ లా సెట్ ఎగ్జామ్కి రాసుకొని మంచి ర్యాంక్ వచ్చింది, టాప్ 1%లో. నేను లా కాలేజ్లో జాయిన్ అయిపోయాను. సో అట్లాగా ఈ అమ్మాయి పరిచయం నాకు, లావణ్య. అండ్ ఆల్సో అదే ఇప్పుడు అక్కడ ఏమైందంటే అండి, గ్యాడ్జెట్స్ అనేవి, నా ల్యాప్టాప్స్, ఫోన్స్ అనేవి కూడా వీళ్ళు సీజ్ చేశారు. షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు 8th January 2024 మా ఇంటికి వచ్చి ఇట్లా టేబుల్ మీద ఉన్న ఫోన్స్, ల్యాప్టాప్స్, గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాసిన కంప్లైంట్ మేరకు పోలీస్ వాళ్ళు, షీ టీమ్స్ వాళ్ళు డోర్ నుంచి వచ్చి 4 టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేశారు. మన శేఖర్ భాషా గారిది కూడా అట్లాగే మన సీజ్ చేశారంట, మళ్ళీ ఇచ్చేసారు. తను ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి ఇచ్చేసారు, నేను అంత ఇన్ఫ్లుయెన్షియల్ కాదు కాబట్టి నాది ఇవ్వలేదు. సో ఇవ్వకపోయేసరికి నేను యాక్చువల్గా రిట్ పిటిషన్ వేసుకున్నాను హైకోర్టులో. అంటే దానికి ముందు ఏం జరిగిందంటే, ఈ గ్యాడ్జెట్ సీజ్ చేసిన తర్వాత, ఇది చూడండి 8th January, ఒకసారి చదవండి. ఇది మొన్న నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నేను ధర్నా చేశాను, ప్రొటెస్ట్ చేశాను సైలెంట్గా. సో ఇదేమైందంటే బేసిక్లీ January 8th షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు సీజ్ చేసి చిక్కడపల్లి పోలీస్ వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళేమో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నా ఫోన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి శ్రావ్యకి ఇచ్చేసి, నీకేం కావాలో డిలీట్ చేసుకో అంటే మొత్తం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, SMS అన్ని డిలీట్ చేసేసి, అంటే రిలేషన్షిప్ ప్రూవ్ అవ్వకుండా డిలీట్ చేసేసి మళ్ళీ నా పైన ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేసింది. అంటే ఫాల్స్ కేసు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీ కదా, మనకి ఐటీ ఎంప్లాయీస్కైనా జర్నలిస్టులకైనా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కెమెరాలు సీజ్ చేసుకెళ్ళిపోతే పోలీస్ వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారు, ల్యాప్టాప్లు లేదా ఫోన్లు అన్ని సీజ్ చేసేస్తే మన ఆదాయం అది కదా, ఆ ఆదాయం అనేది పొట్ట మీద కొట్టినట్టు అయింది. నాకు ఆల్మోస్ట్ 400 days ago, అంటే 1 year దాటేసింది ఆల్రెడీ, నా గ్యాడ్జెట్స్ నాకు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇట్లా ప్లకార్డ్ పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు లావణ్య మీకు వచ్చేసి గత 7 months నుంచి పరిచయం కదా, సో అంత పరిచయం ఉన్నారు. మీ ఇద్దరు ఏమైనా ట్రావెల్స్ లాగా ఏమైనా టూర్ లాగా ఏమైనా వేసారా? ఎట్లా? లేదు, లావణ్య తోటి టూర్స్ ఏమీ లేదండి. ఎక్కడ ఇప్పుడు
వెయ్యందే అంతకన్నా నాకు ఆ ఒక్కడే అసలు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నా కానీ ఆ ఆడియోనే నాకు గుర్తొస్తుంది. తను ఏమంటారు, దయచేసి నా వీడియో తీసేయండి అంటే మీరు ట్రావెల్స్ చేయండి, ఆ వీడియో ఏంటి అసలు? వీడియో ఏంటో చెప్తాను. బేసిక్లీ ఇప్పుడు సీసీటీవీ ఉంది అక్కడ. అలాగే ఈ పోలీస్ వాళ్ళు చేసిన పనికి నేను సీసీటీవీ పెట్టించుకున్నాను నా హాల్లోను బయట. పెట్టించుకున్నప్పుడు పోలీస్ వాళ్ళు మళ్ళీ రేపొద్దున వస్తారో లేదా ఇంకెవరైనా అటాక్ చేస్తారో అని నా భయంకి నేను పెట్టించుకున్నాను. సో అయితే లావణ్య వచ్చింది, అంటే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని చెప్పేసి నేను అడిగాను తనని. అట్లాగా లావణ్య ఫ్రెండ్ లక్ష్మీ పడాల, తను డైరెక్టర్ అని చెప్పింది నాకు. అట్లాగే నా ఫ్రెండ్ వీడియో ఎడిటర్ ఉన్నారు. అట్లా తను వచ్చినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది కదా, అది డిలీట్ చేయాలంట నేను. దానికే అంత చిన్నదానికి సార్ నేను డిలీట్ చేస్తానని కూడా చెప్తాను. యాక్చువల్గా నేను అంత చిన్నదానికి అదేదో నేను ఏదో మార్ఫ్ చేసేస్తాను అన్నట్టు, అంటే తనకి ఆల్రెడీ నా కేసు గురించి తెలుసు కదా. సో నేను మళ్ళీ తను ఏమన్నా చేసేస్తానేమో అని ఒక భయంతో తనే ఇట్లాగా రివర్స్లో బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా మామూలుగా మీ ఇద్దరు బయట మూవీకి అటు ఏమన్నా తిరిగారా? లేదు, మూవీస్ కూడా ఏమీ లేదు. మీకు ఎన్నిసార్లు కలిసారు మీరు తనతో? 1-2 సార్లే కలిసాను అంతే. పోలీస్ స్టేషన్ ఒకసారి, అట్లా మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి, అట్లా అంతే. సో ఆ కలిసినప్పుడు మీకు ఎప్పుడన్నా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమన్నా మీకు అనిపించిందా? తను డ్రగ్స్ లేదండి, నా ముందైతే డ్రగ్స్ చేయలేదు తను. యాక్చువల్గా ఇక్కడ మన ఇంటర్వ్యూలో నేను కాల్ ఉంది కదా మీ దగ్గర, నేను అడిగింది ఏంటంటే నువ్వు ట్రస్ట్ చేస్తావా నన్ను అని అడిగాను. అది డ్రగ్స్ చేస్తావా అన్నట్టు ప్రాబ్లీ వినపడిందండి. అది రెండు సిమిలర్గా ఉన్నాయి కదా, ట్రస్ట్ డ్రగ్స్ అని. సో ట్రస్ట్ చేస్తావా నన్ను అని అడుగుతాను నేను. యాక్చువల్గా తను ఒక వెల్ విషర్ లాగా వాళ్ళ పేరెంట్స్కిను వాళ్ళ బ్రదర్తో మాట్లాడి ఈ అమ్మాయిని కొంచెం సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, కాస్త ఇట్లాగా రాంగ్ కేసులు పెట్టడం కానీ అరవడం కానీ సడన్గా అపరిచితుడు మూవీలో ఎట్లా అయితే క్యారెక్టర్ మారిపోతున్నట్టు మారిపోతుంది, అందుకని అట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి మాత్రం నేను ఒక వెల్ విషర్గా అనుకున్నాను అంతే. అంటే తన స్టోరీ మీకు ఆల్రెడీ ముందే తెలుసు? తన స్టోరీ అంటే ఆ సెప్టెంబర్ టైంలో లైట్గా తెలుసు. అంతకంటే ముందే మీకు తెలుసు తన గురించి? న్యూస్లో వస్తుంది కదా, ఆ న్యూస్లో వస్తున్న టైంలో తన గురించి లైట్గా తెలుసు. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఆయన పైన, ఆయనని పిలవకుండా మీ జడ్జ్మెంట్ ఇవ్వరు. సో అదే విధంగా ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ కేసు నడుస్తుంది ఆ టైంలో, మస్తాన్ సాయి ఇంకా రాలేదు అప్పటికే. సో తనేం చెప్తుంది ఆ టైంలో, ఫస్ట్ రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకొక హీరోయిన్ దగ్గరికి, నా కుక్కలు ఉన్నాయి, నా పిల్లలు ఉన్నాయి, నేను చూసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. సో ఆ సింపతి అనేది మన అందరిలో ఉంది ఆ టైంలో, అట్లా పరిచయం అయింది. అప్పుడు దాని తర్వాత మస్తాన్ సాయి వచ్చింది, తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు, తర్వాత మీరు వచ్చారు. మస్తాన్ సాయిని నేను మొన్న కలిసాను జైల్లో. జైల్లో కలిసినప్పుడు తను చెప్పాడు, ఏం మాట్లాడారు, చంచల్ కూడా జైలుకి వెళ్ళాను, తన వర్జన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వెళ్ళాను. అయితే తను చెప్పినట్టు లావణ్య అనే అమ్మాయి తనతో ఏం మాట్లాడారు? అదే తనతో మాట్లాడింది ఏంటంటే అసలు ఏమైంది జరిగింది చెప్పు అంటే, మామూలుగా 20 minutes ఇస్తారు మనకి జైలుకి వెళ్తానికి, ములాఖాత్ అంటారు దాన్ని. ఆ ములాఖాత్ తీసుకొని వెళ్ళాను. అయితే ఈ అమ్మాయి కావాలని నన్ను ఇరికిచ్చింది, హార్డ్ డిస్క్ అనేది దొంగతనం చేసింది నా దగ్గర, తర్వాత ఫోన్లు కూడా దొంగతనం చేసింది అని చెప్పి నాతోటి ఇట్లాగా నేనేం చేయలేదు, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత వైఫ్ తోటి తీసుకున్న వీడియోలు అవి మేమిద్దరం కన్సెన్షువల్గానే తీసుకున్నాము, అంటే ఒప్పుకొనే తీసుకున్నాము, అదేం నేను సీక్రెట్ కెమెరాలు పెట్టి కానీ అట్లాంటివి ఏం చేయలేదు. ఆ అమ్మాయి అంతా నన్ను ఇరికిస్తుంది, నాకు బెయిల్ రాగానే నేను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతానంతా, ఈ లోపల నన్ను వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మాట్లాడమని చెప్పాడు. సో అందుకని నేను కూడా వచ్చాను. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీకు శేఖర్ భాష గారు మీకు ఎలా పరిచయం? శేఖర్ భాష గారు అదే మొన్న నేను యాక్చువల్గా ఈ కేసు గురించి నేను చాలా మన లావణ్య కేసు, అదే ఈ లావణ్య కేసు గురించి కాదు, మన ఈ శ్రావ్య కేసు, నా కేసు గురించి బేసిక్ నా కేసు గురించి నేను చాలా మంది, అంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజిగూడలో, ప్రెస్ మీట్ పెట్టుకొని ఇట్లా నాకు అన్యాయం జరిగింది, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ మోసం చేసి మోసపోయిన తర్వాత నేను ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం వెళ్తే మళ్ళీ ఆ అమ్మాయి కూడా నన్ను మోసం చేసేసింది అని చెప్పి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను. ఆ టైంలో కొంతమంది జర్నలిస్టులు నాకు సరే హెల్ప్ చేద్దామని చెప్పి పిలిచారు ఇంటర్వ్యూలు పిలిచిన వాళ్ళు ఆర్టీవీ, ఒకళ్ళు బిగ్ టీవీ, తర్వాత మనం టీవీ, అట్లా మనం టీవీలో శేఖర్ భాష గారు, కరాటే కళ్యాణి గారు ఇద్దరు కలిసి నాతో ఒక ఇంటర్వ్యూ చేసుకున్నారు. అంటే ఆల్రెడీ బాధితులు, ఇప్పుడు అప్పట్లో ఏమైంది, మన రాజ్ తరుణ్ కళ్యాణి గారు అప్పుడు లావణ్యకు సపోర్ట్గా మాట్లాడింది, కళ్యాణి గారు కొంచెం లావణ్యకు సపోర్ట్గా మాట్లాడారు, శేఖర్ భాష గారు నాకు కొంచెం సపోర్ట్గా మాట్లాడారు. అంటే మెన్స్ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తున్నారు అని చెప్పి, నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ రైట్స్ కోసం ఫైట్ చేద్దామని. ఇందాక నేను మీకు చెప్పినట్టే లేడీస్కి ఇప్పుడు చాలా సెక్షన్స్ ఉన్నాయి, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాను.
మిస్యూజ్ చేసుకొని మన మీద అంటే మన మాట వినాలి అని చెప్పేసి, అంటే వీకర్ సెక్షన్ లేడీస్ అని చెప్పేసి, మనం మెన్ స్ట్రాంగర్ కాబట్టి వాళ్ళు వీకర్ సెక్షన్ అని చెప్పి వాళ్ళకి ఒక ఈ బెనిఫిట్గా ఇవన్నీ సెక్షన్స్ ఇస్తే ఆ సెక్షన్స్ని మిస్యూజ్ చేసుకోవడము, లేదా పక్కనున్న అడ్వకేట్లు కూడా వాళ్ళని వేరే దారిలో ఇట్లా డబ్బుల కోసము చేయడం సిస్టమ్ కూడా అలాగే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే కొంతమంది అడ్వకేట్లు అట్లా ఉన్నారు. ఇప్పుడు అతుల్ సుభాష్ గారి కేసు కూడా మనం చూసాం కదా. ఆ అతుల్ సుభాష్ గారి కేసులో కూడా ఇట్లా చాలామంది వాళ్ళ ఆవిడే రాంగ్ కేసులు పెట్టడం, అన్యాచురల్ సెక్స్ ఇట్లాంటివన్నీ కేసులు పెట్టి పాపం ఆయన సూసైడ్ వరకు వెళ్ళారు. ఇక్కడ మన మస్తాన్ సాయి కూడా సూసైడ్ వరకు వెళ్ళాడు తను కూడా ఈ అమ్మాయి చేసిన టార్చర్కి. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో డెఫినెట్గా బయటికి వచ్చి ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే వాళ్ళు భయపడతారు, లేదంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అట్లా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ లైఫ్లో మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నారు కదా, సో అక్కడ నుంచి స్టూడెంట్కి లాయర్కి ఎలా వచ్చారు, అది ఎలా స్టార్ట్ అయింది? నేను అదే యాక్చువల్గా నేను ఐటీసీ ఇన్ఫోటెక్లో పనిచేసేవాడిని. 36 lakhs పర్ యానం నాకు శాలరీ, అంటే ఆల్మోస్ట్ 3 లక్షలు పర్ మంత్. మంచి శాలరీ ఉండేది. అంటే ఒక అబ్బాయిని లైఫ్ రూయిన్ చేయాలి అనుకుంటే ఈజీగా చేసేయచ్చు. అట్లా ఈ అమ్మాయి పెట్టిన ఎఫ్ఐఆర్ల వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఎఫ్ఐఆర్లు ఉంటే తీసుకోరు. సో టీసీఎస్, ఇన్ఫోసిస్ అట్లాంటి కంపెనీస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్లా రూయిన్ చేసేసింది. ఇంకా నాకు ఆపర్చునిటీ ఏంటి అన్నట్టు నేను ఆలోచిస్తూ, అంటే ఈ రాంగ్ కేసులని నేను ఎట్లా బయటికి రావాలి, నా ఇన్నోసెన్స్ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా గ్యాడ్జెట్స్ అక్కడే ఉన్నాయి. సో నేను అడిగేది కూడా ఏంటంటే, మేబీ కొంచెం ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉందేమో, మనం ఒక హైపోథెటికల్గా ఆలోచిద్దాం. సో నేనేమంటాను, వీడియో తీసి ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఫోటోలు వీడియోలు అంతా కూడా ఒక అడ్వకేట్ కమిషనర్ ద్వారా వీడియో తీయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి అంటారు. పాస్వర్డ్ ఇచ్చేస్తే మార్ఫ్ చేసిన ఫోటోలు నిజంగా ఆమె చెప్పినట్టు ఆ గ్యాడ్జెట్స్లో పెట్టేయచ్చు కదా. ఇప్పుడు మన ఫోన్లో యాక్చువల్గా హ్యాష్ వాల్యూ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో 100 ఫొటోస్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక ఫోటో డిలీట్ అయినా చేయొచ్చు, లేదా ఒక ఫోటో యాడ్ అయినా చేయొచ్చు, 99 అయినా చేయొచ్చు, 101 అయినా చేయొచ్చు. సో హ్యాష్ వాల్యూ అనేది తీసుకుంటే ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇన్ని వీడియోలు ఉన్నాయి అని చెప్తుంది ఒక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్. అది చెప్పి అప్పుడు మనకి అసలు జరిగిందా లేదా, మార్ఫ్ జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో నేను అడిగేది కూడా అదే, జస్టిస్ ఏంటంటే, సరే నమ్ముదాం, ఆ అమ్మాయి చెప్పిందే నమ్ముదాం. మనం ఒక వీడియో తీసుకొని ప్రజలందరి ముందు నా గ్యాడ్జెట్స్ ఓపెన్ చేస్తాను, ఫొటోస్ మార్ఫ్ జరిగినాయా, వీడియోస్ మార్ఫ్ జరిగినా చూడండి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ జరగకపోతే ఆ అమ్మాయి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల నాకు జరిగిన సాలరీ లాస్. ఇప్పుడు ఒక స్టాకర్, ఒక మార్ఫర్ అని చెప్పేసి, అంటే వెంట పడుతున్నాడు లేదా నా ఫోటోలు వీడియోలు మార్ఫ్ చేశాడు అని చెప్పి ఒక ఆరోపణ తనది. అట్లా ఒక ముద్ర వేసేసింది కదా. అది నేను మనకు టైం వేస్ట్, సాలరీ పోయి ఉండదు, ప్లస్ మనకు అసలు గుడ్ నేమ్ పంపించుకుంటా, సో అది కూడా ఉండదు. సో అవన్నీ తొలగించుకోవాలి యాక్చువల్గా. అందుకనే నేను యాక్చువల్గా ఇప్పుడు శేఖర్ భాషా గారితో కూడా వచ్చింది. ఆయన మెన్స్ రైట్స్ కోసం బాగా ఫైట్ చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్గా ఉండి ఇట్లాగా నాకు చాలామంది, యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఒకటి చేశానండి. అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఉంటుంది. వాళ్ళు కూడా చేస్తే ఆల్మోస్ట్ 1.8 crore మంది ఆల్ ఓవర్ ఇండియా చూశారు. చూసి నాకు చాలామంది మెసేజ్లు చేస్తూ, నాకు కూడా ఇట్లా అయింది, నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా పెట్టింది, నా వైఫ్ ఇట్లా పెట్టింది అన్నట్టు చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు. సో ఇక్కడ రాంగ్ కేసులు చాలామంది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్నాయి. సో మనం అందరం మెన్ అందరం కూడా కలిసి యునైటెడ్గా మనం ఫైట్ చేస్తే కానీ ఈ కొత్త సెక్షన్స్ తీసుకురావాలి. అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు అనేది ఫ్యాక్ట్ అది. సో అబ్బాయిలు కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే అబ్బాయిలు అమ్మాయిలు తొక్కేకూడదు, అమ్మాయిలు అబ్బాయిలు తొక్కేకూడదు, అంతా ఈక్వల్గా ఉండాలనేది నా ఫైట్. ఇప్పుడు మీతోని లావణ్య గారు కలిసినప్పుడు ఏం మాట్లాడేది అంటే ఇదేనండి, తను కొంచెం రివెంజ్ఫుల్ టైప్ యాక్చువల్గా. ఆ అమ్మాయి పైన ఏదో డ్రగ్స్ కేసు పెట్టి ఎవరో పంపించారు, ఓకే, వాళ్ళని నేను మళ్ళీ జైలుకి పంపించాలి అనే టైప్ అనమాట. సో వాళ్ళ మీద ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నట్టు అడిగేది. అదే మాట్లాడేది మీతో. సో ఆ టైంలో అన్నా మీకు అర్థం కాలేదా, అరే తిన కోసం ఒక సైకలాజికల్ ఇది ఉంది కాబట్టి ఎందుకు అనేసి మీరు అనుకుని మంచితనంతో వెళ్ళారు కదా. సో ఇట్లాంటి మీకు చెప్పినప్పుడు అయినా సరే తన దగ్గర నుంచి దూరం అయ్యేది ఉండదు కదా, ఎందుకు కంటిన్యూ చేశారు మీరు? అంటే మంచిగా మాట్లాడేది ఆ అమ్మాయి, మనతోటి ఉన్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడుతుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. అది ఎలా మంచిగా అవుతుంది? వేరే వాళ్ళ గురించి ఏమన్నా ఉంటే ఇవ్వండి, నాకు హెల్ప్ అవుతుందని మాట్లాడుతున్నప్పుడు అది మంచి ఎలా అవుతుంది? అది మంచి కాదు. కానీ తను నాకు చెప్పింది ఏంటంటే, నేను ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చాను,
విజయవాడ వస్తే ఇట్లాగా పోలీస్ వాళ్ళు వచ్చారు, అంటే తన మీద ఎవరో రాంగ్ కేసు పెట్టారు అన్నట్టు. నేను పెడ్లర్ కాదు, నేను ఓన్లీ కన్జ్యూమర్ అట్లా అనమాట. నేను తీసుకున్న వెయిట్ దాన్ని బట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 grams బయట కన్నా ఎక్కువ అయితే పెడ్లర్, 5 grams లోపల అట్లా ఏదో రూల్ ఉంది. అట్లాగా తను ఇట్లా చెప్పింది అనమాట.